హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. హనుమాన్ చాలీసాను మొదట విన్నది ఎవరు? శ్రీరామచరితమానస్ వ్రాసిన తులసీదాస్ గారు. ఎప్పుడు శ్రీరామచరితమానస్ గానం చేస్తే స్వయంగా హనుమ వచ్చి వినేవారు. ఎక్కడ రామనామ సంకీర్తన జరిగినా అక్కడకు హనుమంతుడు వస్తాడు. ఒకసారి తులసీదాస్ శ్రీరామచరితమానస్ గానం చేశాక విని అందరూ వెళ్ళిపోయారు. కాని ఒక వృద్ధుడు తన్మయత్వంతో అక్కడే కూర్చున్నాడు. తులసీదాసు ఆయనకు నమస్కరించాడు. ఆ వృద్ధుని రూపంలో ఉన్న హనుమ తులసీదాసుకు తన దివ్యదర్శనమిచ్చాడు. అప్పుడు పరమానందభరితుడైన తులసీదాసు 40 పద్యాలతో ఒక స్తోత్రం చెప్పాడు. అదే హనుమాన్ చాలీసా. అంటే తొలుత విన్నది స్వయంగా హనుమంతుడే. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.